హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గానే మేమైతే మహాబలేశ్వరం ట్రిప్ వెళ్ళుండి. సో ఈ వీడియోలో అయితే మేము ఎంతమంది వెళ్ళామో, మాకు ఎంత బడ్జెట్ అయ్యింది, మేము ఏ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసామో మీకైతే చెప్తాను. సో మేమైతే ఒక 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. సో అరౌండ్ ఒక 8 to 12 పీపుల్, ఇన్ దట్ 4 చిల్డ్రన్స్ ఉన్నారు అండ్ పెద్దవాళ్ళం అయితే ఒక 7 మెంబర్స్ అయితే ఉన్నాము. సో మేమందరం అయితే కార్ తీసుకొని వెళ్ళాము ఫ్రమ్ హైదరాబాద్ టు మహాబలేశ్వరం. సో మా బడ్జెట్ అయితే ఎంత అయి ఉంటుందో మీరైతే కామెంట్ చేయండి, నేనైతే చెప్తాను. ఇక్కడ ఓవరాల్ బడ్జెట్ అంతా కూడా మాకు 54,000 అయితే అయ్యింది 3 ఫ్యామిలీస్కి కలిపి. సో ఇక్కడ షేర్ వేసుకుంటే మాకు అంటే ఓన్లీ నాకు బాలుకి కలిపి ఒక 16,000 అయితే అయ్యింది. అండ్ మిగతా అంటే 2 ఫ్యామిలీస్ వాళ్ళకి నాట్ అంటే ఇంక్లూడింగ్ షాపింగ్ అండ్ ఇంకొకటి ఇక్కడ పారాగ్లైడింగ్ మిగతా 2 ఫ్యామిలీస్ వాళ్ళు చేశారు. బట్ బాలు ఇక్కడ చేయలేదు కనుక మాకు పారాగ్లైడింగ్ అమౌంట్ అనేది ఇక్కడ రెడ్యూస్ అయ్యింది. అండ్ వాళ్ళకి అది కూడా కలుపుకుంటే అరౌండ్ 24-25 ఆ రేంజ్లో అప్రాక్స్గా అయి ఉంటుంది, ఇంక్లూడింగ్ షాపింగ్ కూడా. నేను అక్కడ అంత షాపింగ్ ఏం చేయలేదు, నాకు అంతగానో ఏం నచ్చలేదు, అక్కడ టూ కాస్ట్ అనిపించింది. సో ఎందుకు నేను ఇక్కడ రోడ్ ప్లాన్ చెప్తున్నానంటే, యూజువల్గా మనకి లాస్ట్ మినిట్ కొన్ని టైం మిగిలేసరికి కొన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. సో మేము కూడా మాకు లాస్ట్ మినిట్లో 1 డే మాకు ఎక్స్ట్రాగా దొరికింది. ఫస్ట్ 2 days మేమైతే మహాబలేశ్వరంలో ఉండే అండ్ నెక్స్ట్ 3rd డే వచ్చేసి మేము పండరీపురం, తుల్జాపూర్, గాన్గాపూర్కి అయితే వెళ్ళాము. సో అక్కడ అవి కూడా చూసుకొని రిటర్న్లో అక్కడి నుంచి మేము హైదరాబాద్ అయితే రిటర్న్ అయ్యాము. సో మీరు ఎప్పుడైతే కార్ తీసుకొని వెళ్తారో అదే బెస్ట్ బెనిఫిట్ ఏంటనంటే, లాస్ట్ మినిట్లో మీరు ఇలాంటి ఎక్స్ట్రా ప్లేసెస్ ఏమైనా కవర్ చేయాలనుకుంటే కూడా మీరు కవర్ చేయొచ్చు. అండ్ మీకు ట్రైన్తో కంపేర్ చేసుకున్నా, లేదంటే ఎయిర్వేస్ కంపేర్ చేసుకున్నా, బస్సెస్ కంపేర్ చేసుకున్నా మనకి ఈ కార్ అనేది కొద్దిగా తక్కువ అమౌంట్ అవుతుందని నా 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 బిలీవ్. సో అందుకే మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఎందుకంటే మాకు నార్మల్గా హైదరాబాద్ నుంచి నార్త్కి వెళ్ళాలి అని అంటే యూజువల్గా మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది అండ్ ఎక్కువ టైం కూడా పడుతుంది. అండ్ ఇంకొకటి, మీరు కార్లో డ్రైవ్ చేయాలనుకుంటే మేక్ ష్యూర్ దట్ 2 కానీ 3 కానీ డ్రైవ్ చేసే వాళ్ళు ఉండాలి. సో అలా అయితేనే మనం ఇలా లాంగ్ డిస్టెన్స్ని కార్లో ట్రావెల్ చేయొచ్చు. సో మాకు ఇక్కడ అయితే 3 ఉన్నారు డ్రైవ్ చేసేవాళ్ళు. సో అందుకే మాకైతే ఈజీ అయింది, అంత టైర్డ్ కూడా ఎవరేం కాలేదు. సో మేమైతే ఫైనల్గా ఇలా మహాబలేశ్వరం ట్రిప్ని అయితే ఎంజాయ్ చేసాము. సో ఎంతమంది హైదరాబాద్ టు మహాబలేశ్వరం ఆన్ కార్ వెళ్ళారు?